భారతదేశాన్ని 24 రోజులుగా బెదిరిస్తున్నారు మరియు హెచ్చరిక స్పష్టంగా ఉంది. భారతదేశం చర్య తీసుకోకపోతే ఈ విషయం నేరుగా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తుంది. ప్రశ్నేమిటంటే ఈ బెదిరింపును ఎవరు జారీ చేశారు మరియు భారతదేశాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? మరో వార్తలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఈరోజు రహస్య బదిలీ జరిగింది. ఇది మీడియాకు లేదా ప్రజలకు నివేదించబడలేదు. కానీ ఒక్క తప్పు లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు. ప్రధాన స్రవంతి వార్తా ఛానళ్లలో కూడా మీరు చూడని అనేక ముఖ్యమైన నవీకరణలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. మొదటి నవీకరణతో ప్రారంభిద్దాం. భౌగోళిక శాస్త్రాన్ని మార్చలేమని చరిత్ర రుజువు చేస్తుంది. కానీ బంగ్లాదేశ్లోని ప్రస్తుత రాజకీయాలు దీనిని సవాలు చేస్తున్నాయి. మిత్రులారా, భారతదేశం మరియు బంగ్లాదేశ్ రెండు పొరుగు దేశాలు. కానీ నేడు వారి సంబంధంలో ఒక వింత ఒత్తిడి ఏర్పడింది. మరో షాకింగ్ వార్త వస్తోంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న భారతీయులను బహిష్కరించాలని మరియు వారి పని అనుమతులను రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. పరిస్థితులు ఎందుకు దిగజారుతున్నాయి మరియు నిజంగా ఎవరు బాధపడుతున్నారు? బంగ్లాదేశ్లో ఇటీవలి రాజకీయ తిరుగుబాటుతో కథ ప్రారంభమవుతుంది. ఇంక్విలాబ్ మంచ్ అనే సంస్థ ఈ రోజుల్లో బలమైన వైఖరిని తీసుకుంది. దాని నాయకులు తాత్కాలిక ప్రభుత్వం ముందు ఒక ముఖ్యమైన డిమాండ్ను ఉంచారు. బంగ్లాదేశ్లో పనిచేస్తున్న భారతీయ పౌరులందరి పని అనుమతులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ కోపం అకస్మాత్తుగా ఎందుకు చెలరేగింది? వారి సంస్థ ప్రతినిధి మరియు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురైనప్పుడు ఈ కోపం చెలరేగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఒక తుఫానును రేకెట్టించింది. డిసెంబర్ 28 రాత్రి ఇంక్విలాబ్ మంచ్ కార్యదర్శి అబ్దుల్లా అల్ జాబర్ ప్రభుత్వానికి 4 ముఖ్యమైన డిమాండ్లను సమర్పించారు. నివేదికల ప్రకారం అతను స్పష్టంగా ఇలా అన్నాడు: ఇది కేవలం హత్య కాదు, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం మరియు సార్వభౌమాధికారానికి సంబంధించిన ప్రశ్న. అతని మొదటి షరతు సూటిగా ఉంది: హంతకులను 24 రోజుల్లో అరెస్టు చేయండి. కానీ రెండవ షరతు భారతదేశానికి ఆందోళన కలిగిస్తోంది. దేశం యొక్క స్వావలంబనను కాపాడడానికి భారతీయులను వారి ఉద్యోగాల నుండి తొలగించడం చాలా అవసరమని అతను నమ్ముతాడు. విషయం అక్కడితో ఆగదు. అతని మూడవ షరతులో భారతదేశం హత్య నిందితులను అప్పగించకపోతే భారతదేశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేకి లాగుతానని అతను బెదిరించాడు. మరియు అతని 4వ డిమాండ్ అవామీ లీగ్ మరియు నిఘా సంస్థల సభ్యులపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. మిత్రులారా, ఇక్కడ ఒక స్పష్టమైన వైరుధ్యం ఉంది. భారతీయులను బహిష్కరించాలని బంగ్లాదేశ్ నుండి పిలుపు ఉంది. మరియు ఇక్కడ మన దేశంలో అక్రమ బంగ్లాదేశీల సమస్య చర్చించబడినప్పుడు చాలామంది వారికి మద్దతుగా నిలబడతారు. మరియు ఇది కూడా ఆశ్చర్యకరమే. భారతదేశం వంటి దేశాన్ని వదిలి బంగ్లాదేశ్లో పనిచేయడానికి వెళ్లిన ఆ గొప్ప వ్యక్తులెవరు? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. మిత్రులారా, ఇది కేవలం డిమాండ్ కాదు, ఇది సూటిగా అల్టిమేటం. పూర్తి 24 రోజులు. ఒక 10 రోజుల అల్టిమేటం అంటే 2026 జనవరి మధ్యనాటికి. జనవరి మధ్యనాటికి ఈ షరతులు నెరవేరకపోతే బంగ్లాదేశ్ జాతీయ సమ్మెను ప్రకటిస్తుంది. ఈ మొత్తం సమస్య ఇకపై బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలకే పరిమితం కాదని, దీనిని ఉద్దేశపూర్వకంగా భారతదేశంతో ముడిపెట్టడం గమనార్హం. బంగ్లాదేశ్లో విద్యార్థి సంస్థలు, ముఖ్యంగా ఇంక్విలాబ్ మంచ్ ఇకపై కేవలం విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనడం లేదు, కానీ జాతీయ రాజకీయాల దిశను నేరుగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. మాజీ భారత దౌత్యవేత్త అనిల్ త్రిగునాయత్ ఈ వాక్చాతుర్యానికి తీవ్రంగా స్పందించారు. ఈ మొత్తం డిమాండ్ను పూర్తి మూర్ఖత్వంగా అభివర్ణించారు మరియు అలాంటి ప్రకటనలు ఆర్థిక లేదా దౌత్య వాస్తవికతను ప్రతిబింబించవని పేర్కొన్నారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న తలెత్తుతోంది: ఈ అంశంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఆశ్చర్యకరంగా ముహమ్మద్ యూనస్ పరిపాలన ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నిశ్శబ్దం బంగ్లాదేశ్ మీడియాలో ప్రభుత్వం ఒత్తిడిలో ఉందా లేదా ఉద్దేశపూర్వకంగా సమయం కొనడానికి ప్రయత్నిస్తుందా అనే ప్రశ్నలను లేవనెత్తింది. ఈ డిమాండ్లు నెరవేరకపోతే తదుపరి చర్యలు భారతదేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు నమోదు చేయవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి. దీని అర్థం విద్యార్థి ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తరువాతి అప్డేట్ భారతదేశం మరియు పాకిస్తాన్కు సంబంధించింది. ఈరోజు జనవరి 1, 2026 మరియు ప్రపంచం నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్న సమయంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య చాలా రహస్య ఒప్పందం కుదిరింది. ఈ రోజున రెండు దేశాలు తమ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు, అణుసౌదర్యాల జాబితాను ఒకదానితో ఒకటి పంచుకుంటాయని మీకు తెలుసా? ఈ జాబితాలో ఏమిటి చేర్చబడింది మరియు దానిని ఎందుకు అందించారు? ఈ రోజు వీడియోలో ఈ రహస్యాన్ని విప్పుదాం. మిత్రులారా, ఈ జాబితాలో అణు విద్యుత్ ప్లాంట్లు,
పరిశోధనా రియాక్టర్లు, యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్లు మరియు రేడియోధార్మిక పదార్థాలను నిల్వ చేసే ప్రదేశాల గురించి పూర్తి సమాచారం ఉంది. వాటి ఖచ్చితమైన స్థానాలు అంటే అక్షాంశం మరియు రేఖాంశం కూడా వెల్లడాయి. ఇప్పుడు మీరు ఇది కేవలం ప్రజల కోసమేనా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదు, ఈ జాబితా చాలా గోప్యంగా ఉంది. ఇరు దేశాల ప్రభుత్వాలకు మాత్రమే తెలుసు. ఈ రోజు ఈ ప్రక్రియ 35వసారి పునరావృతమైంది. కానీ ప్రశ్న ఏమిటంటే, బద్ధశత్రువులు అయినప్పటికీ